ఆన్‌లైన్ గేమ్స్‌కు యువకుడు బలి. మేడ్చల్ జిల్లా సూరారం కాలనీకి చెందిన రవీందర్ కొన్నేళ్లుగా బెట్టింగ్, ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో పలుచోట్ల అప్పులు చేశాడు. ఆర్థిక ఇబ్బందులు తీవ్రం కావడంతో అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లా యువకులకైతే చాలామందికైతే ఒక అలవాటైపోయింది ఇదైతే. మన ఆన్‌లైన్ గేమ్ ఆడి పైసలు సంపాదించేయాలి అని జెప్పేసి ఒక భ్రమలా ఈ గేమ్ కోసం చాలా పైసలు పోతా ఉంటారు. ఎట్లనైనా గెలుస్తాం. ఒక్క రౌండ్ వస్తే గెలుస్తాం. ఎట్లైనా జేయాలని జెప్పేసి అక్కడ, ఇక్కడ, ఎక్కడ పడితే అక్కడ మొత్తం అప్పులు జేసేస్తారు. అప్పులు కట్టనీకే చేత గాదు. పనిగా పోరు. ఇంటికాడ కూర్చొని మంచిగా గేమ్ ఆడుకుంటూనే ఉంటారు. ఇగ పైసలు ఏడికెళ్ళొస్తాయి? రావు. అప్పిచ్చినోడు ఊకోడు. ఏమైరా బాయ్ అంటాడు ఆడు. ఇంటి మీదకొస్తా అని జెప్తాడు. అట్లా భయపెట్టించేసరికి మనోడు ఏం చేసుకుంటారో ఏమో. చాలామంది ఇట్లనే చేస్తున్నారు. చాలా అంటే చాలామంది ఆన్‌లైన్ గేమింగ్ అట్లా చేసి చాలామంది చనిపోతున్నారు. సో, చాలామంది అవాయిడ్ చేసుకోండి చాలా వరకు. సరే, అలవాటయిపోయినంక బంద్ చేయాలంటే కష్టమైపోతది. ఎక్కువ ఆడకండి. కొంచెం తక్కువ ఆడి, తక్కువ అలవాటు చేసుకొని మొత్తానికి బంద్ చేయండి. కొంచెం కొంచెం ఆడే బంద్ చేసుకోండి. ఎందుకంటే మొత్తం దాని మీదనే పెట్టిర్రు మీరు ఇంట్రెస్ట్ అంతా కాబట్టి, దాని నుంచి బయటపడాలంటే కొంచెం టైం పడతది. పడదని కాదు. ఎక్కువ గేమ్‌లు ఆడకుండా మొత్తం దాని మీదనే కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా గేమ్ ఆడుకొని, మళ్ళీ పని చేసుకొని పైసలు సంపాదించుకునేటట్టు వేరే పని చేసుకోండి. వెండి పరుగు నెల రోజుల్లో 80,000 జంప్. గత 6 రోజుల్లోనే 48,000 పెరిగిన ధర. డిమాండ్‌కు సరిపడ్డ ఉత్పత్తి లేకపోవడంతో ఫిక్స్డ్ రేటు కిలో 2.76 లక్షలు. త్వరలోనే 3 లక్షలకు చేరుకుంటది. వెండి ధర అయితే మామూలుగా పెరగడం లేదు. బంగారంతో పోటీ పడుకుంటూ పెరుగుతూనే ఉన్నది. 9.96 లక్షలు పలికిన కిలో వెండి నిన్న శనివారం నాటికి 2.74 లక్షలకు చేరుకుంది. అంటే ఒక్క నెలలోనే దాదాపు 8,000 పెరిగింది. చూడండి, వెండి అసలు ఊహించనంతగా పెరిగిపోతుంది అసలు. చాలామంది కొనుక్కుందాం అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ కొనరు. ఇదైతే మొత్తం పరుగులు పెడుతుంది. మొత్తం వెండి, బంగారం 2 అయితే బాగా పెరిగిపోతుంది. ఈ పెళ్ళిళ్ళు ఉన్న వాళ్ళైతే చాలా కష్టం. ఇంకా కొనాలంటే అంతంత ధరలు పెట్టి కొనుక్కోవాలంటే చాలా కష్టమైపోతది. తగ్గుతదేమో అనుకుంటే ఇంకా పెరిగిపోతూనే ఉంది. మరి చూడండి, వీలున్న వాళ్ళు తొందరగా కొనేసుకుంటే బెటర్ అనుకుంటా మరి. సాగునీటిపై వైట్ పేపర్. కృష్ణా గోదావరి జలాల సమస్యపై అసెంబ్లీలో ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం. లేదంటే షార్ట్ డిస్కషన్ నోటీస్ కింద సుదీర్ఘ చర్చ. జనవరి 2-3 తేదీల్లో సభ ముందుకు వాటర్ మ్యాటర్. ఉమ్మడి ఏపీలో ఆ తరువాత 12 ఏళ్లలో ఎప్పుడేం జరిగిందో లెక్కలు బయటపెట్టేందుకు సర్కార్ రెడీ. తెచ్చిన పర్మిషన్లు, వచ్చిన ప్రాజెక్టులు, చేసిన ఖర్చు, జరిగిన అక్రమాలను అన్ని సభలోకి. ఏపీతో కుదిరిన అగ్రిమెంట్లు, తెలంగాణ వాడుకున్న నీళ్లు, ఏపీ తరలించుకుపోయిన జలాల దాకా ప్రస్తావన, ప్రాజెక్టుల వారీగా సమగ్ర రిపోర్ట్ రెడీ చేసి ఇరిగేషన్ శాఖ ఈసారి సమావేశాలకు కేసీఆర్ వస్తారని అంచనా. వాటర్పై హీటెక్కనున్న అసెంబ్లీ. మొత్తానికి అసెంబ్లీకి ఈసారి కేసీఆర్ గారు వస్తారేమో. వాటర్ పైన చర్చిద్దాం మనం అని చెప్పేసి కృష్ణా గోదావరి జలాల సమస్యలపై ఈసారి అసెంబ్లీలో చర్చ ఉండబోతుందని జరుగుతుంది. ఈసారి అసెంబ్లీకి మన కేసీఆర్ గారు కూడా వస్తే ఈ వాటర్ గురించి తీవ్రంగా చర్చించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే యోచన చేస్తుంది. చూడాలి మరి కేసీఆర్ గారు వస్తారా రారా. వచ్చి ఈ కృష్ణానదిలో అక్రమాలు జరిగాయా, అవినీతి జరిగిందా, ఏం జరిగింది అవన్నీ తెలుసుకోవాలి మరి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎన్ని పర్మిషన్లు వచ్చినా ఏమొచ్చినా మన తెలంగాణకి ఏం దానివల్ల ఉపయోగం లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు. గత సర్కార్ తప్పుడు నిర్ణయాల వల్లే కృష్ణా జలాల్లో అన్యాయం. ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్లో కేవలం
299 టీఎంసీలకే ఒప్పుకున్నారు. మరో 241 టీఎంసీలు అడిగినా కేటాయించేవాళ్ళు. 811 టీఎంసీలను ముట్టుకోవద్దని విభజన చట్టంలో నాటి యూపీఏ ప్రభుత్వం పేర్కొన్నది. పాలమూరు రంగారెడ్డికి బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు సరైన లెక్కలు ఇవ్వలేదు. బ్రాజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులు మరో ఏడాదిలో వచ్చే అవకాశం ఉందని వెల్లడి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోనే ఉంది. హైదరాబాద్లో 15% తగ్గిన క్రైమ్ రేట్. సిపి సంజనార్. సైబర్ నేరాలు 8% తగ్గాయి. పోక్సో కేసులు 27%. భార్యలపై భర్తల హింస 6% పెరిగింది. ఆపరేషన్ కవచ్ డ్రోన్ల వినియోగంలో ముందున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నది. డ్రగ్స్ ఫ్రీ సొసైటీ కోసం మరిన్ని నార్కోటిక్స్ టీంలు ఏర్పాటు చేస్తాం. ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఏఐ సిగ్నలింగ్ వ్యవస్థను రూపొందిస్తామని వెల్లడి. 2025 వార్షిక నివేదిక విడుదల. ఇక హీరో అల్లు అర్జున్పై ఛార్జ్షీట్. సంధ్య థియేటర్లో తొక్కిసలాట కేసులో A11గా నమోదు. థియేటర్ మేనేజర్లు, బౌన్సర్లపై అభియోగాలు. సాక్ష్యాలుగా 56 మంది. మొత్తం 112 పేజీల ఛార్జ్షీట్. ఈ సంధ్య థియేటర్ అయితే చాలా దారుణం. ఇదైతే పాపం మా అబ్బాయి చాలా నరకం అనుభవిస్తున్నట్టున్నాడు రోజు. ఈ అల్లు అర్జున్పై మళ్ళీ ఛార్జ్షీట్ అనేది నమోదు అయిపోయింది. చూడాలి మరి ఏం జరుగుతుందో, పోలీసులు ఏం చేస్తారో అల్లు అర్జున్ని. కోల్డ్ వేవ్కు బాయ్. జనవరి 1 నుంచి తగ్గనున్న చలి. రాత్రి టెంపరేచర్లు కొంత పెరిగే అవకాశం. నెల రోజులుగా గ్యాప్ లేకుండా చలిగాలులు. జనవరి 2వ వారంలో అకాల వర్షాలకు ఛాన్స్. ఈ చలి వల్ల చాలా తీవ్రత అయితే ప్రజలకైతే ఉంది. ఈ రాత్రినైతే చాలా చలి అయితే ఉండడం జరుగుతుంది. రాత్రులు బయటికి రావాలంటే చాలామంది భయపడుతున్నారు ఆ చలికి. సో ఫైనల్గా అయితే జనవరి 1 నుంచి అయితే చలి తీవ్రత అనేది తగ్గనుంది. కొంచెం రాత్రి టెంపరేచర్లే కొంచెం పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. 10th హాల్ టికెట్ రిలీజ్. వచ్చే నెల 3న పరీక్షలు. 97కు పెరిగిన ఎగ్జామ్ సెంటర్లు. సో 10th హాల్ టికెట్లు అయితే రిలీజ్ అయిపోయినాయి. వచ్చే నెల 3న పరీక్షలు. 10th హాల్ టికెట్లు రిలీజ్. వచ్చే 3న పరీక్షలు. ఎగ్జామ్కు 97 సెంటర్లు. 10th హాల్ టికెట్లు అయితే రిలీజ్ అయిపోయినాయి. వచ్చే నెల 3 నుంచి ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి. కేంద్రం కుట్రలను ప్రజలకు వివరిస్తాం. ఉపాధి హామీ చట్టం నుంచి మహాత్ముని పేరును తొలగించడాన్ని దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. సీఎం రేవంత్. సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగరాలి. ఏ ఎన్నికలు వచ్చినా సత్తా చాటాలి. మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపు. క్రమశిక్షణ ఉంటేనే సక్సెస్. కేసీ పుల్లయ్యల కాక వెంకటస్వామి కష్టపడి పైకి వచ్చారు. సర్పంచ్లను దౌర్జన్యంగా హరీష్ రావు బీఆర్ఎస్లోకి లాక్కుంటున్నారని ఫైర్. మంత్రి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన నాచురుపల్లి, రాజగోపాల్పేట సర్పంచ్లు. ఏప్రిల్లో 2వ విడత ఇందిరమ్మ ఇండ్లు. కృష్ణా గోదావరిలో చుక్క నీరు కూడా వదులుకోబోం. మంత్రి పొంగులేటి. రెండేండ్లు ఫామ్ హౌస్లో నిద్రపోయినా ఇప్పుడే లేనిపోని విమర్శల. ఏదైనా ఉంటే సభకు వచ్చి మాట్లాడాలని కేసీఆర్కు సవాల్. ఏప్రిల్లో ఇందిరమ్మ ఇండ్లు 2వ విడత అయితే ప్రారంభించారు. కృష్ణా గోదావరి నీళ్ళమైతే చుక్క కూడా వదులుకోమని చెప్పేసి మంత్రి పొంగులేటి గారు చెప్పడం జరుగుతుంది. 2 ఏళ్ళు ఫామ్ హౌస్లో పండుకొని నిద్రపోయి ఇప్పుడు లేచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తాడా అని చెప్పేసి, ఏదైనా ఉంటే సభకు వచ్చి మాట్లాడుకోవాలి అని చెప్పేసి మంత్రి పొంగులేటి గారు చెప్పడం జరుగుతుంది. సింగరేణి కార్మికులపై రేవంత్ పగ. కళ్ళు చూపు లేనోళ్ళు బైపాస్ చేయించుకున్నోళ్ళు ఉద్యోగం చేయాలంట హరీష్ రావు.
రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులందరికీ ఒకే రకమైన కార్డులు ఇవ్వాలని డిమాండ్. కొత్త చట్టంతో ఉపాధికి పాతర. 60:40 నిష్పత్తిలో పథకం అమలు కష్టం. స్కీమ్ను నిర్వీర్యం చేసేందుకు ఏకపక్ష నిర్ణయాలు. ఉపాధి హామీ పథకం, రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ సిబ్బందికి వేతనాలు ఇవ్వాలని మంత్రి సీతక్క వినతి. అడవులపై హైటెక్ నిఘా. 531.10 కోట్లతో అటవీశాఖ మెగా ప్రాజెక్ట్. జీఐఎస్ డ్రోన్లు, శాటిలైట్ మ్యాపింగ్తో స్మగ్లర్లకు చెక్. వేటగాళ్లు, ఫారెస్ట్ ఆక్రమణదారులు అరికట్టించేలా ప్లాన్. అటవీ వన్యప్రాణుల సంరక్షణకు పకడ్బందీ కార్యాచరణ. జైకా ద్వారా వచ్చే ఏళ్లలో 440 కోట్లు నిధుల సేకరణ. నేర చరిత్ర ఉంటే డీసీసీలో చోటు లేనట్టే. ఆశావాహుల క్రిమినల్ హిస్టరీపై ఆరా తీస్తున్న అబ్జర్వర్లు. రాజకీయపరమైన కేసులు మినహా అత్యాచారం, హత్య లాంటి కేసుల్లో పదవులకు దూరం. క్లీన్ చాట్ ఉన్నవాళ్లకే డీసీసీలో చోటు ఇవ్వాలని మీనాక్షి ఆదేశాలు. కరోనా టైంలో మాపై తప్పుడు కేసులు పెట్టారు. నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరైన మంత్రి సీతక్క. కాళేశ్వరంపై చూపిన ప్రేమ పాలమూరుపై చూపట్టలే. గత సర్కారు తీరుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్. కమిషన్ల కోసం హరీష్ రావు కక్కుర్తి పట్టారని ఆరోపణ. పాలమూరు ప్రాజెక్టు ఇన్ టైంలో పూర్తి చేసుంటే 40 టీఎంసీల కృష్ణా నీళ్లను వాడుకునే వాళ్ళం. కృష్ణపై మన ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టకనే ఏపీ దోపిడీ. నల్లమల్ల బిడ్డనని చెప్పుకునే రేవంత్ ఏం చేశారని ఆగ్రహం. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటన. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో కవిత గారు పోటీ చేస్తారంట. ఆమె సీఎం అయిన తర్వాత ఆమె ప్రతి ఒక్క భరతం పడుతుందంట. కమిషన్లు తీసుకోకుండా ఏం చేసుకోకుండా ప్రజలకైతే పనిచేసి పెడుతుందంట కవితనైతే. వస్త్రాధారణ వల్లే మహిళలపై లైంగిక వేధింపుల? అట్లయితే పిల్లలు, వృద్ధులపై వేధింపులు ఎందుకు జరుగుతున్నాయి? నటుడు శివాజీని ప్రశ్నించిన మహిళా కమిషన్. తన వ్యాఖ్యలపై కమిషన్ శివాజీ వివరణ. శివాజీ గారు మొన్న చేసినటువంటి వ్యాఖ్యలపై మహిళా కమిషన్ అతన్ని ప్రశ్నించడం అయితే జరిగింది. అతడు తన సమాధానాలను అయితే మహిళా కమిషన్కు చెప్పడం అయితే జరుగుతుంది. కాంగ్రెస్ హామీలను నమ్మిన జనం ఇప్పుడు గోస పడుతున్నారు. దున్నపోతుకు గడ్డేసి బర్రెల పాలు ఇవ్వమంటే ఎలా? కేటీఆర్. పాలన చేతగాక కేసీఆర్పై సీఎం విమర్శలు చేస్తున్నారని కామెంట్. వాళ్ళకు పాలన చేయడానికి చేత కావట్లే కానీ కేసీఆర్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టేస్తే ఏదో కొంచెం మాట్లాడితే రేవంత్ రెడ్డికి అయితే అసలు నిద్రనే పడతలేదు. ఇక కేసీఆర్ గారిని తిడుతూనే ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళకు పాలన చేతగాక సీఎం కేసీఆర్ పైన తిడతారా అని చెప్పేసి కేటీఆర్ అయితే సీఎంపై విమర్శలు అయితే చేశారనమాట. చాతనైతే పరిపాలన సరిగ్గా చేయండి కానీ కేసీఆర్ని తిట్టడం ఎందుకు? మీకు పరిపాలించడం చేత కాకపోతే కేసీఆర్ గారిని తిడతారా అని చెప్పేసి మన కేటీఆర్ గారు అయితే సీఎం పైన ఫైర్ అయితే అయిపోయారనమాట. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వాలి. డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ డిమాండ్. హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన. వినతి పత్రం అందజేత. వర్కింగ్ జర్నలిస్టులను విభజించవద్దని విజ్ఞప్తి. డెస్క్ జర్నలిస్టులకు పాత పద్ధతిలో అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చేలా చూస్తాం. మంత్రి పొంగులేటి హామీ.